అందరికీ నమస్తే. నేను మీ చందు. మన తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాల కలెక్టరేటు పరిధిలోని కూతవేటు దూరంలో ఉన్నటువంటి వెలుగుమట్ల వినోబా నగర్ భూ సమస్య ఏదైతే ఉందో నిజంగా ఇది ఇంకా అట్టుడుకుతుంది. కానీ ఏ మీడియాకు కనబడది. ఎందుకంటే వాళ్ళు ఓట్లేసే యంత్రాలు పేదలు కదా. ఉండొచ్చు, బహుశా బలిసినోడు ఉండొచ్చు, పేదోడు ఉండొచ్చు. బలిసినోడు మాట అటు పక్కకు పెడితే ఇప్పుడు ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నటువంటి, రోడ్ల మీదనే బతుకుతున్నటువంటి, రోడ్ల మీదనే ఆర్తనాదాలు వెళ్ళబక్కుతున్నటువంటి ఆ పేద ప్రజలను ఆదుకునేదెవరు? అటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో ఆడ సిక్కుకపోయాడు సారు. ఇక ఇక్కడే ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అని చెప్పి ఉన్న ఇండ్లను గూలగట్టిన ఉసురు ఉత్తగానే పోతుందా అంటున్నారు పేదలు. నిజంగా రాష్ట్రము ఇంత అంటే పేదలను పట్టించుకోలేని పరిస్థితులకు దిగజారిపోతుందా? నిజంగా ఆ విషయం ఒకసారి మనము క్లుప్తంగా చూసుకున్నట్టయితే అసలు ఆ ఖమ్మం పట్టణంలో ఏం జరుగుతూ ఉందంటే, ఇక్కడ దాదాపుగా ఖమ్మం ఆ కలెక్టరేట్ పరిధిలోని వినోబా నగర్ ఆ వెలుగుమట్ల ఆ భూమి ఆ గ్రామం ఏదైతే ఉందో అక్కడ దాదాపు ఒక 60 నుంచి 62 ఎకరాల ప్రభుత్వ భూదాన భూమి ఉంది. ఈ భూదాన భూమి దాదాపుగా మనకు ఖమ్మం అనగానే గుర్తుకొచ్చేది అటు సిపిఎం, సిపిఐ, అటు ఎర్రజెండా పార్టీలు గుర్తుకొస్తాయి. ఈ ఎర్రజెండా పార్టీల సమయంలో అంటే దాదాపుగా ఒక 10 సంవత్సరాల కాలం క్రితం, అది కేసీఆర్ హయాంలో భాగంగానే అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇక్కడ భూమి లేనటువంటి, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడ ఒక 500 నుంచి 600 కుటుంబాలు, 500 నుంచి 600 కుటుంబాలు అక్కడ గుడిసెలు, అదేవిధంగా రేకుల ఇండ్లు నిర్మించుకొని జీవనం కొనసాగిస్తారు. ఈ జీవనం కొనసాగిస్తున్న సందర్భంలో ఇంకా కొంతమంది మనకున్నటువంటి సమాచారం లెఫ్టినెంట్ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంట్రీ అయ్యి ఇవి మీకు పక్కా పట్టాలైతాయి, మీరు మొత్తానికి ఉండొచ్చు, మీరు ఎక్కడనైనా మీకు ఇతర ఏమైనా 2 రూపాయలు ఉంటే మీరు తెచ్చుకొని ఇల్లులు నిర్మించుకొని ప్రస్తుతము ఈ రిజిస్ట్రేషన్కు సంబంధించి ఒక్కొక్కళ్ళ దగ్గర మనకున్నటువంటి సమాచారం మేరకు ఒక్కొక్కళ్ళ దగ్గర 50,000, 1,00,000 రూపాయలు వసూలు చేసిరట. ఈ వసూలు చేసిన తర్వాత పట్టాలు అన్నట్టుగా అక్కడ కలెక్టరేటు వారికి సమర్పించుకుంటే అక్కడ వచ్చినటువంటి విషయం ఏంది అని అంటే దాదాపుగా 30 ఎకరాల భూమి ఈ పేద ప్రజలు నివసించి ఉంటారు. అంటే చిన్నగా ఇల్లులు కట్టుకొని కొంతమంది పిల్లల చదువును నిమిత్తము వాళ్ళు ఎక్కడికి పంపించేసిన తర్వాత రూపాయి కూడబెట్టుకొని 5 లక్షలు 10 లక్షలు అప్పులు తెచ్చుకొని లోన్లు తీసుకొని ఈ రకంగా బయట ఏదో షాప్ మీద ఎక్కడో లోన్లు తీసుకొని ఇల్లులు నిర్మించుకొని అప్పులు చేసుకొని నిర్మించుకుంటే అర్ధాంతరంగా కూలగొట్టిన ఉసురు ఊకేనే పోతుందా అంటారు. ఒకసారి ఈ పేద ప్రజల గోడు వినండి. మూడు రోజులు ఉన్నారు, నా కాలు ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఈ రాజ్యం కూలిపోయిందిరా, మా ఇల్లు పోయిందిరా, మా వాకిలు పోయిందిరా, నా మనవుడి అన్నాడు. Hey!
ఈ రేవంత్ రెడ్డి వచ్చాక 8 నెలల నుంచి మమ్మల్ని చిత్ర హింసలు పెట్టి మమ్మల్ని ఓట్లేసి వాడిని గెలిపించినందుకు మమ్మల్ని ఈ గట్టి పట్టించిండు ప్రభుత్వం. అంటే మేము మంచిగా అన్న అంటే అన్నలు అందరూ బాగా చేస్తారు అనుకున్నాం, కానీ ఇంత మోసపోతుంది అనుకోలేదు. ఈ మంత్రుల మీద మాయకత్తరు కూడా మా కొడుకులకి ఇల్లు లేక ఒక్క పాతోళ్ళు ఒక్క ఇల్లు ఉంటే 2 కొడుకులు ఉంటే ఇబ్బంది పడుతున్నాం అని మేము ఎక్కడికి వచ్చి ఈ ఇల్లు ఇస్తే 4 నెలలు ఆడ మా గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన కిరాయికుంటే కిరాయి ఎక్కువైతుందని ఆ నుంచి రోటీ నగర్ వచ్చి 3 సంవత్సరాలు తొరకోళ్ళు ఇంట్లో కిరాయికుండి గవర్నమెంట్ రోటీ నగర్లో పోలీస్ స్టేషన్ వెనకాల కూరగాయలు అమ్ముకున్న కొత్త మార్కెట్ పెడితే ఆ నుంచి ఎడెత్తారు ప్లాట్లు అంటే ఏడకొచ్చినాక మమ్మల్ని ఇప్పుడు 8 నెలల నుంచి చిత్ర హింసలు పెడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో అంట కాలేదయ్యా, ఇంత ఘోరం లేదయ్యా. ఇప్పుడు ఈ మంత్రులే ఈ చిన్న పిల్లలు వేసుకొని ఈ పాములలో తేళ్లలో కరెంటు లేక ఈ మామూలు సోలార్లు చిన్న 500 ఇస్తే ఒక సోలారి లైట్ వెలిగేది వస్తుంది. ఆ లైట్లు పెట్టుకొని చీకట్లో ఉంటున్నావయ్యా. 4-5 పాము గరిచింది పాము గరిచింది. నన్ను అయితే కుక్క కూడా గరిచి తేలు గరిస్తే ఇగో సూది లేపించుకుంటాను. చీకట్లు ఏడిపోతుంటే ఏమవుతుందో తెలవట్లే. మా గవర్నమెంట్ చేశారు ఈ 3 మంత్రులు. ఇలా కడుపుల గాను ఇలా నాశనం గాను మాకు ఇల్లు లేకుండా చేశారు. ఇత్తరేమనుకున్నాం, ఇత్తర పట్టాలు ఇత్తరేమంటే పత్రం చేసిపోయారు ఈ మంత్రులు. మేము ముండలు పోసినట్టు వాళ్ళ పిల్లలు ఇట్లా చేస్తారయ్యా. ఈ దేశం ఎట్టయిద్ది అనుకోలే. మాకు చేతి గుర్తు కొట్టేస్తే ఎంత చారటి చెక్కేస్తారో ఇల్లు కట్టేస్తారో అన్న ఆలోచనతో మేము ఇట్లా చేసినాం. కానీ ఇంత ఘోరం ప్రభుత్వం. నా పిల్లగాడైతే నిన్న నా ఇల్లు గోలగొట్టకడే మా నాయనమ్మ చచ్చిపోతే ఆడుతున్నా మనవడు నా మనవడు ఆడుతున్నా నా ఇల్లు గోల కొట్టారయ్యా. ఇల్లు ఇస్తారు ఇళ్ళ చోటు అంటే ఇల్లు ఇచ్చారు. వాళ్ళు ఇస్తే ఇళ్ళ చోటు వాళ్ళు ఇస్తే మాకు ఇల్లు ఏడెత్తడేమో అనుకోని వీళ్ళందరికి 3 మంత్రులు పోటీలు పడి కాంగ్రెస్లో ఉంటే ఓట్లు వేస్తే మాకు ఇల్లు ఇస్తారని అనుకున్నాం. కానీ మాకు గొంతులు కోస్తారు అనుకోలేదయ్యా. మేము మాకు మంచి నీళ్ళు కూడా లేకుండా ఒక్కసారి కూడా అలా మేము పోతే కొత్త గొడవలో మీటింగ్ పెడితే ఏడు నుంచి పత్రికలు మేము రాసుకున్న కాగితాలు తీసుకుపోయాను. ఆడ తీసుకున్నారు సొంతం చేస్తామన్నారు. వైరాలో పెడితే అడిగిపోయారు. కొత్త కూడా కొండపల్లిలో పెడితే అడిగిపోయారు. ఆడ కూడా సొంతం చేతమంటారు. కాగితాలు తీసి చెత్తపుట్టలు వేస్తున్నారు. మరి మొన్న ఈ మధ్యన తుమ్మలరావు మీటింగ్ పెడితే ఆడిగిపోతే దొడ్డి పెద్ద దారి వచ్చి మమ్మల్ని చూసి దొడ్డి దారి పక్కకు పోయిడు. బయటికి వెళ్ళి ఇంకా రావట్లేదు అంటే ఆడుండి మీకు మంత్రి పారిపోయాడు అని చెప్పారు. ఎన్నిసార్లు ఎక్కడికి పోయినా కానీ ఓట్ల కొత్త చెప్పులు తీసుకొని కొడతాం. ఇల్లు లేకుండా ఈ జాకెట్లో నిన్నటి నుంచి బువ్వకోలేదు. వాళ్ళకైతే పోలీసులకే బాక్సులు పంపిస్తున్నారు, వాటర్ పంపిస్తున్నారు. నీళ్ళు లేక అల్లాడుతాను. మంచినీళ్ళ బోర్లు కూడా పీకి పారదెంగారయ్యా. మా గతులు ఎట్లా చేశారు మా పిల్లల్ని పెట్టుకొని అరిగోసలు పడుతున్నా. మేము ఏందయ్యా మా కరము మమ్మల్ని ఎట్లా చేస్తారయ్యా. ఈ ప్రభుత్వాలు ఏం చేస్తారు. ఇప్పుడు పోయి అల్లం ఉండమంటే బొచ్చలన్నీ అల్లకేసుకొని పోతే మీరు బొచ్చలు ఎడక తేవద్దని నా కొడుకుని ఆటో ఆడబెట్టి ఆఫ్ చేశారంట అయ్యా. నిన్నటి నుంచి బొచ్చలు చదువుకుందామంటే ఈ గోల కొడతారు అటెన్షన్ నాకు జ్వరం వచ్చింది. నా కొడుకు ఎంత ఆడుతాడు. నాకు ఇల్లు లేదమ్మా.
నాకు ఇద్దరు కొడుకులు అయితే ఒక కొడుకు ఒక కొంట ఉంటే అలా ఇల్లు కట్టి ఎడకొచ్చి ఒక కొడుకు సంపాదించుదాం నా కొడుకు ఏదో ఉడుకో ఒకడికి అనుకున్నా ఇంత ఘోరం చేస్తుంది ఈ ప్రభుత్వం అనుకోలేదు నిన్నటి నుంచి మాకు మంచినీళ్ళు లేవు పొద్దున పోయి పోలీసు వాళ్ళు నిన్నమా వాళ్ళు టిఫిన్లు చేస్తుంటే అడుక్కున్నా కానీ పెట్టలేదయ్యా అడుక్కున్నా కానీ టిఫిన్ పెట్టలేదయ్యా పోలీసు వాళ్ళు మా కడుపులో అన్నం లేదు నీళ్ళు లేవు మా పిల్లగాళ్ళు ఏరే ఊరు బడికి తోలుతుంటే వాళ్ళు వచ్చి మాకు అది పెట్టారయ్యా ఏంటంటే పులిహారం ప్యాకెట్ తెచ్చి రాత్రి ఎంత ఘోరం ప్రభుత్వం అదే వాడికి ఏం తెలపోతే మా కోసం భువన్న పంపిడా భువన్న పంపితుగా తెలవనుడు తెలిసే ఎలా నివసించాలని ఇట్లా చేశారు ఈ ప్రభుత్వాలు ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు దోసుకొని మమ్మల్ని చంపుతుండ్రయ్యా మా కర్మ ఎవరు ఆలకిస్తారయ్యా ఇప్పటికన్నా మీ అసంటి వాళ్ళు వచ్చి మా గోడ ఆలకించి మాకు ఇల్లు సంపాదించండి పెట్టండి అయ్యా నా కొడుకు ఆటో సామాన్ వేసుకొని అడిగిపోతే సామాన్ దించొద్దంటే మాకు ఇల్లు లేదు అడిగిపోవాలని అంటే ఎంత మడి కూడా సామాన్ దించలేదండి నేనేం చేశారయ్యా ఇలా ఒకటా రెండా అని కాదు దాదాపుగా 500-600 కుటుంబాలు రోడ్ల మీద పడితే ఎంత గగ్గోలు చెందాలి ఎంతోమంది పోయొచ్చిరు కదా అసలు వాళ్లకు ఏం న్యాయం చేసిర్రు అందుకోసమే ప్రజలారా మీరు ఓట్ల సమయంలో ఈ పైసలు ఈ మందు వీటికి మీరు ఎరలైపోతే మీ పరిస్థితులను పట్టించుకునే నాదుడు ఉండడు అందుకోసం ఇలా తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు మీ అధికార మదం మీ డబ్బు పరపతి ఇవన్నీ ఈ పేద ప్రజల మీద ఎంత ఒత్తిడి చేస్తున్నాయో మరో ప్రపంచానికి తెలియని విధంగా వీటిని మీరు ముందుకు తీసుకుపోతున్నారు చూడు అక్కడ ఏ మెయిన్ సంబంధించినటువంటి న్యూస్ ఛానళ్ళు కావచ్చు వార్తాపత్రికలు కావచ్చు వీటిని అక్కడికి రాకుండా ఆ పేద ప్రజల గోడు ఈ ప్రపంచానికి వినపడకుండా చేసినటువంటి మీ ప్రయత్నంలో మీరు గెలిచారనుకుంటున్నారు కానీ రానున్న రోజులలో ఈ ప్రజలే ఓట్లేయాలి ఒక్క విషయం ఈ వేదికగా నేను మాట్లాడుతున్నది ఒకటే ఒక విషయం ఆ పేదలు ఎవరైతే ఉన్నారో నిజంగా పేదలను గుర్తించి మీ ప్రభుత్వం ఇప్పటికీ ఇల్లులో అలర్ట్ చేసి ఆ తర్వాత అక్కడ ఎవరైతే 2-3 ఇళ్లతోటి నిర్మాణం అయి ఉంటారో వాళ్ళపైన చర్యలు తీసుకున్న ఈ సమాజంలో మీరు మంచోళ్ళుగా ఉందురేమో కానీ అక్కడ ఉన్నోనికి ఒకటే న్యాయము లేనోనికి ఒకటే న్యాయము 2 రకాలుగా ఆ భూమిని ఏం చేద్దామనుకుంటున్నారు ఇటు హైదరాబాదుకు సంబంధించినటువంటి భూములు ఆల్మోస్ట్ కొన్ని అమ్మేసి 100 కోట్ల రూపాయలు దోచుకున్నారు 100 కోట్ల రూపాయలు దోచుకున్నారు ఇప్పుడు ఆ పేద ప్రజలు నివసిస్తున్నటువంటి భూమిపైన ఈ రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళంతా రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళే కదా వీళ్ళ కన్ను పడ్డది ఈ కన్నులో భాగంగా వీళ్ళు ఇష్టానురాజ్యంగా మనన్నవడరా ఆపేది అన్న రీతిలో మెదులుతున్నటువంటి అందుకోసమే నిత్యం ఒక అటెన్షన్కి గురి చేస్తూ ఉంటారు ఒక విషయము ప్రధానంగా మండుతున్నప్పుడు ఆ విషయాన్ని చల్లార్చేందుకు ఇంకోటి తెర మీదకి తీసుకొస్తూ ఉంటారు బాగా గమనించుకోండి ఫస్ట్ మనం చూసిన కాడికి ఇప్పుడు ఖమ్మం వెలుగుమట్లాది జరుగుతున్నటువంటి సందర్భంలో ఆడ తెలంగాణ రాష్ట్రం అంతా అట్టొడుకుతున్నప్పుడు ఎన్ని విషయాలు తెరపైకి వచ్చినాయి ఎన్ని విషయాలు తెరపైకి వచ్చినాయి అటు కవిత లిక్కర్ కేట్లో క్లీన్ చిట్ అంటూ ఒక వార్త అదేవిధంగా ఇటు 5,000 కోట్ల రూపాయలు పెట్టాట ఈ మునగాడు రేవంత్ యాదవ్ రేవంత్ ఉద్దీను రేవంత్ రెడ్డి రేవంత్ ముదిరాజ్ రేవంత్ చాకలి రేవంత్ మాదిగా రేవంత్ మాల ఇవన్నీ ఉన్నాడు కదా ఒకటే అన్నీ కలగలిపితే తయారయ్యే ఓ రూపం పోసుకొని తెలంగాణ ప్రజల మీద పెత్తనం చెలాయిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చేసిరయ్యా ఈ పేద ప్రజల కోసం అంటే ఏంటన్నా నువ్వు సొంతంగా ఒక ఇల్లు కట్టించి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా
ప్రతి ఒక్క విషయాన్ని చర్చ లేవట్టడం, దాంట్లో వాళ్ళు కొట్టుకొని బాధితులుగా ఏర్పడి నాశనమయ్యేదాకా చూసి ఇంకో కొత్త చర్చను బయటికి తీసుకురావడం. ఇంతేగాని నువ్వు వచ్చిన కాడికించి ఏ పేదోడి కన్నా ఓ ఇల్లు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? నువ్వు గట్టి మందిది మంగళవారం, మనది సోమవారం, ఈ రకంగా జరుగుతున్నటువంటి, ఈ రకంగా నువ్వు చేస్తున్నటువంటి పాలన ఈ ప్రజలను ఎంత ఇబ్బంది పాలు చేస్తుందనేది అన్నం తినేటప్పుడన్నా ఆలోచించుకుంటే ఏమైనా ఉడుతుంది. నిన్ను ఈ నియంత పాలకుడు ఎవరైతే గతంలో అహంకారి, ఇక చాలా నియంతగా పరిపాలించాలనుకున్నటువంటి కేసీఆర్ గారిని కాదని నీకు ఓటేసిర్రు అంటే నీ మీద ఉన్నటువంటి ఒక నమ్మకంతో ఓటేసిర్రు వీళ్ళు. అటు చూసుకుంటే ఖమ్మానికి సంబంధించి 40 అంటే 10కి 10 ఎమ్మెల్యే సీట్లు కావాలని అక్కడ మీకు అంటగట్టిరు. అయినప్పటికీ ఆ ఖమ్మము పేద ప్రజల మీద నీకు గింత కనికరం లేకపోతే నువ్వేం మనిషి అంటున్నాడా? వాళ్ళ బాధలు ఒకటా రెండా? రోడ్ల మీద పడ్డారు, ఏడుస్తూ ఉన్నారు. అటు పిల్లలు, వృద్ధులు, వాళ్ళ బాధలు ఓనితోటి చెప్పమంటావు. ఇదా నీ సర్కారు? ఇందుకోసమేనా నిన్ను గెలిపించుకున్నది? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? అటు పోతే హైదరాబాద్ మూసీ ప్రక్షాళన పక్కన గాంధీ తాత విగ్రహం పెట్టిన. కళలకు వచ్చిన ఆడా నీ గాంధీకి ఇట్లా రేవంత్ రెడ్డి 5,000 కోట్లు పెట్టి ఇక నువ్వు నా విగ్రహం పెట్టాలని ఇట్లా కళలకు వచ్చిండా? యాడ నేర్చినావు? ఎవడు చెప్తుండు నీకు ఈ విగ్రహాలు పెట్టు, పానం లేని విగ్రహాలు పెట్టు, పానం ఉన్న ప్రజలను బయటికి వెళ్ళగొట్టు అని ఎవడు చెప్తుండు? ఎవడు నీకు సలహా ఇచ్చేటోడు? నిజంగా వాడు తెలంగాణ అమ్మ పాలు తాగినోడేనా? ఎంతటి భయభ్రాంతులకు గురవుతురు ప్రజలు. ప్రభుత్వము 5 సంవత్సరాల కోసం ఏర్పరచుకున్నటువంటి ఒక జీతగాళ్ళు ఏం చేస్తున్నారు మీరు? అంటే మళ్ళా జన్మ లేదనా? ఇప్పుడే ఉడతాం, ఇప్పుడే వస్తాం, ఇక మళ్ళా జన్మ లేదు, ఇప్పుడే ఏది చేసినా అన్నీ అని మీ ఇష్టానుసారంగా ఈ కార్యకలాపాలు జరుపుతూ ఉంటే ఈ సమాజం మూగపోయిందనుకున్నావా? మేధావి వర్గము మౌనంగా ఉందనుకుంటున్నావా? ఎక్కడ ఏలు పెట్టన్నో తెలుసు, ఎక్కడ కాలు పెట్టన్నో తెలుసు. ఉత్తగానే రాలే తెలంగాణ. ఎంతోమంది ప్రాణ త్యాగాల మీద ఏర్పడ్డటువంటి ఈ తెలంగాణలో ఆ రోజు గన్ను తీసుకొని ఎవడ్రా నా పేదని బయలుదేరినావు కదా, అది ఇంకా మరిచిపోయిర్రు అనుకుంటున్నావేమో. గుర్తుంటావు ఎన్ని అంటే రాష్ట్రమే కాదు దేశంలో కూడా ఒకటి ఉంటుంది, మంచో చెడో చర్చ జరగాలి. మంచైనా చెడైనా 2 వర్గాలలో ఉంటా, నామమాత్రంగా ఉంటే ఏదో ఎందులో ఉండా అని నీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నావా రేవంత్ రెడ్డి? కాదు కదా. ఎందుకంటే ఈ ప్రజలు నిన్ను ఇష్టపడి మెచ్చి ఓటేసి గెలిపించుకుంటే ఇదా నువ్వు చేస్తున్నది. అందుకోసం తక్షణమే నీ యొక్క కార్యకలాపాలు మానేసి ఇక ఢిల్లీకి మూటలు మోస్తున్నామంటారు, ఆ మూటలు మోసుడు బంద్ చేసి తక్షణమే వెలుగుమట్ల గ్రామానికి సంబంధించినటువంటి ఆర్థిక సహాయం కావచ్చు, అక్కడ అర్హులైన పేదలందరికీ తక్షణమే ఇండ్ల స్థలాలు మంజూరు చేసి వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినప్పుడే నువ్వు ఈ రాష్ట్రానికి ఒక మంచి సీఎం అనుకుంటారు. లేని పక్షంలో ఎప్పటికైనా చిలికి గానవాడయ్యి, చిలికి గాలివానయ్యి ఇది నీ మెడకు చుట్టుకోకపోతే చూడు తెలుస్తూ ఉన్నది. అక్కడ తప్పు చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, అది నీ వర్గీయులే అని చెప్తా ఉన్నారు. మరి ఇదేదో రాష్ట్రం ఏర్పడక ముందుకు చెప్పినటువంటి మాటలు ఎటుపోయినాయి? పేదోడికి ఓ 50-60 గజాలు ఉంటే తక్కువనా? తప్ప కేసీఆర్ ఓర్వలేకపోతుండు. నీ హైడ్రా పాడువాడా? ఎవరికి ఉద్దరా? ఎవరికి అది చేసింది అంటున్నా? నీ హైడ్రాలో నువ్వు మీ అన్నది కూల్చేస్తావా, లేకపోతే నీ కులపోంది కూల్చేస్తావా, లేకపోతే నీకు చుట్టం రేవంత్ ఉద్దీన్ అటు అసదుద్దీన్ వాళ్ళది కూల్స్తావా? ఎవంది కూల్స్తావా? ఈ రకంగా
పేరుకు ప్రజాపాలన అని పెట్టుకుంటే సరిపోదు రేవంత్ రెడ్డి గారు. చేసే పాలనను బట్టి ఇది ప్రజాపాలనని ప్రజలు నిర్ణయించాలి. నువ్వు కదా నేను మంచోని అని తీసుకొని తిరిగితే మంచోడు అయిపోరు. ఇది గుర్తుంచుకో. ఇంకా ఆ పేద ప్రజల ఉసురు తాకక ముందుకే మేల్కో. అటు ఖమ్మం ఒకటే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రము నిన్ను చూస్తుంది. దేని పట్ల ఏం పరిపాలిస్తుండు, ఏం చేస్తుండు. నోరు తెరిస్తే ఓ పైకాన. ఏం నేర్పియాలనుకుంటున్నావు, రాబోయే తరాలకు ఏం చెప్పాలనుకుంటున్నావు? గుంపు మేస్త్రి అంటివి. ఆ గుంపు మేస్త్రి అన్న ఇల్లు కడతాడేమో అనుకుంటే ఈ గుంపు మేస్త్రి గుంటనక్క లెక్క ఉన్న ఇండ్లను ఒక్కొక్కరు ఏడుస్తూ ఉన్నారు. 10-15 లక్షలు పెట్టి ఇల్లులు కట్టుకుంటే అప్పులు చేసి కూలగొడితివి కదరా నాయన అంటారు. అందుకోసమే ఈ మధ్య పాట కూడా పాపం రాసినట్టు పోతవురో రేవంత్ అని ఏదో పాట బాగానే వినబడుతుంది. ఎందుకు సారు? చాలా పెద్ద కుటుంబంలో పుట్టినలాంటివి ఈ మాటలకు నీ చర్మము నీ జివ్వు మంట లేదు, నీ నెత్తురు ఎందుకట్లా చల్లవాడి మొత్తుకులాడుతున్నావు? అందుకోసం ఈ వేదికగా మరోసారి హెచ్చరిస్తూ ఉన్నాం. రిక్వెస్ట్ అనుకోండి, హెచ్చరిక అనుకోండి, ఏదైనా అనుకోండి, కానీ ఈ పేద ప్రజల పక్షాన నిలబడే గొంతులను ఆపాలని చూస్తే నీ అంతం ఇక్కడి నుండే మొదలైనట్టు అర్థం చేసుకో.